ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, ఈరోజు గురువారం కదా. శ్రీ సాయి సచ్చరిత్ర OV2 యథాతథంగా మరాఠీ భాషలోంచి తర్జమా చేయబడినటువంటి గ్రంథంలో నుంచి మనం పారాయణ విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. నిజానికి హెల్త్ సరిగ్గా బాగోలేదు. కాస్త ఇక్కడ పగలు రాత్రులు అంతా తేడాగా ఉంటాయి కాబట్టి కాస్త నిద్రలు పట్టకపోవడం, దానివల్ల కొంత ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నా కొంతమంది సాయి భక్తులు సోదరులు సచిత్ర ఈ పారాయణం మీద చాలా ఎక్కువ శ్రద్ధతో ఉండటం, సచిత్ర పారాయణం చేయండి అని అడగటం వల్ల గురువారం పూట గురువారం చేస్తానని చెప్పడం వల్ల ఈరోజు వారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రయత్నం చేస్తూ ఉన్నా. హేమాడ్ పంత్ అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ గారు, నానాసాహెబ్ చందోర్కర్ గారి సలహా మేరకు షిరిడీకి వెళ్ళాడు. బాబాగారి దర్శనాన్ని చేసుకున్నాడు, గొప్ప ఆనందాన్ని పొందాడు. అటువంటి ఆనందానికి కారణమైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ లాంటి స్నేహితులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. అలాగే షిరిడీలో ఉన్న కలరా వ్యాధిని రూపుమాపడానికి సాయినాథుల వారు గోధుమ పిండిని విసిరి ఊరి బయట చల్లించి చేసినటువంటి ఆ విచిత్రమైనటువంటి లీలను చూసి ప్రేరేపితుడై ఇటువంటి అద్భుతాలు చేసే ఈ సాయిబాబా గారికి సంబంధించినటువంటి లీలలను, వారి ప్రబోధాలని భావితరాల వారికి అందిస్తే వారికి ఆ కథలు, ఆ లీలలు, ఆ ప్రబోధాలు ఎంతో గొప్పగా ఉపయోగపడతాయి. భగవతత్వం మీద, గురుభక్తి మీద మానవులకు శ్రద్ధాభక్తులు పెరిగితే వారు సంస్కరించబడతారు. దానివల్ల సమాజానికి మంచి జరుగుతుంది అని ఒక సదుద్దేశంతో బాబాగారి లీలలను సేకరించి గ్రంథస్థం చేయాలని అనుకుంటాడు. ఆ విషయాన్ని బాబాగారిని స్వయంగా తాను అడిగే ధైర్యం చాలక బాబాగారి ముఖ్య భక్తుడైన శ్యామతో బాబాగారిని అడిగించి బాబాగారి అనుమతి తీసుకుంటాడు. ఆ తర్వాత తనకు హేమాడ్ పంత్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్తానని మాటిచ్చాడు. నిజానికి అతని పేరు అన్నాసాహెబ్ దాబోల్కర్ కదా, కానీ ఇప్పుడు మనందరం హేమాడ్ పంత్ అని పిలుస్తున్నాం. అది బాబాగారు అతనికి పెట్టిన పేరు, అతనికి ఇచ్చిన బిరుదు. అది ఎలా వచ్చింది అనేది మనకు చెప్తానని మాట ఇచ్చాడు కదా, ఆ కథ చెప్తూ ఉన్నాడు. చూద్దాం. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ భాటేతో వాద వివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని పరతంత్రాన్ని తలపై పెట్టుకోవడం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్నవారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమీ చేయలేనివాన్ని గురువు ఏం ఉద్ధరించగలుగుతాడు? కాళ్ళు చేతులు కదల్చని వారికి ఎవరైనా ఏమి ఇవ్వగలరు? ఇది నా సరళమైన ప్రతిపాదన. అంటే ఏమంటున్నాడు? మనం ఏమీ చేయకపోతే గురువు ఏం చేయగలుగుతాడు? మన సాధన మనమే చేసుకోవాలి కదా. మనం ఏమీ చేయకుండా కాళ్ళు చేతులు కూడా కదల్చకుండా కూర్చుంటే గురువు మాత్రం ఏం చేస్తాడు? అటువంటిప్పుడు గురువు ఎందుకు? కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇది హేమాడ్ పంత్ గారి
వాదన. బాబాగారి దర్శనం కానంత వరకు అయిన తర్వాత కూడా ఇంకా ఆయన మనసులో అటువంటి భావాలే ఉన్నాయి, ఇంకా పూర్తిగా మార్పు రాలేదు. ఇది నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి అభిప్రాయం. దురాగ్రహం అనే తక్కెడలో వాద వివాదాలు తూగుతూ ఉన్నాయి. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీర అభిమానమే కారణం. వాదన చేయడానికి ఏమిటి కారణం అంటున్నాడు? శరీరాభిమానం. నేను ఈ దేహాన్ని అనుకునే అభిమానం, ఆ దేహంతో పాటు వచ్చినటువంటి జ్ఞానం కావచ్చు, ధనం కావచ్చు, కీర్తి కావచ్చు, పదవి కావచ్చు, బలం కావచ్చు, గుణం కావచ్చు, ఇవన్నీ దేహానికి సంబంధించిన లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు దాన్ని ఆధారం చేసుకుని అహంకరిస్తుంటారు. నేను జ్ఞానిని, నేను భక్తుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను గుణవంతుణ్ణి, నేను అధికారిని, ఇలా అహంకరించి ఎదుటివారి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటారు. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీర అభిమానమే కారణం. ఇది అహంభావానికి గుర్తు. ఇది లేకపోతే జగాన వాద వివాదాలు ఉండవు. అంటే నేను ఈ దేహాన్ని అనే అహంకారం కనుక లేకపోయి ఉంటే ఈ జగత్తులో, ప్రపంచంలో అసలు వాద వివాదాలు ఉండవు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు అందరూ వాదన చేద్దాం రండి అని పిలుస్తూ ఉన్నారు. ఆ వాదనకు కారణం అహంకారం. మాకు చాలా జ్ఞానం ఉంది, మేమే గెలుస్తాం, అవతల వాళ్ళని ఓడగొడతాం, చాలామందిని ఓడగొట్టాం, ఇదంతా అహంకారం. లౌకిక అహంకారం, ఆధ్యాత్మిక అహంకారం, జ్ఞానాహంకారాలు ఇవన్నీ ఉంటాయి. ఇది నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడని లక్షణం. ఎంతటి వేద పారంగతుడైనా, పండితుడైనా సరే, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంలో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చిత మతం. అంటే గురువు అనుగ్రహం లేకపోతే ఎంత వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా అతను కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే అతను పండితుడు కాగలడు, కానీ ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఆ పుస్తక జ్ఞానాల మీదే. విధి బలీయమైనదా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేను అన్నాను. కేవలం దేవుడి మీద భారం వేసి ఆయనే చూసుకుంటాడు, గురువు మీద భారం వేసి ఆయనే చూసుకుంటాడు అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? దానివల్ల ఏం జరగదు అన్నాడు. అంటే ఒక రకమైన హేతువాద లక్షణం. బాబాగారి దర్శనానికి ముందు హేమాడ్ పంతులు హేతువాద లక్షణాలు ఉన్నాయి, ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. దీనికి ప్రతిపక్షం వారు జరిగేదాన్ని అడ్డుకోలేము, జరగబోయేదాన్ని ఆపలేము. నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని అన్నారు. దీన్నే రమణ మహర్షి గారు అన్నారు, విధాత జీవులను వారి వారి కర్మలను అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. జరగాల్సింది ఎవరడ్డు పెట్టినా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది తెలిసినప్పుడు మౌనంగా ఉండడం ఉత్తమం అని ఆయన మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఈ జ్ఞానం కలగనంత వరకు మనకున్నటువంటి పుస్తక జ్ఞానం, వాదనా పటిమ ఇవన్నీ ఉపయోగించి మనం ఎగిరెగిరి పడుతూ సమాజంలో వాదించి మన జ్ఞానాన్ని చెప్పి అవతల వారిని ఓడించి సమాజంలో గొప్ప వాళ్ళం, గొప్ప జ్ఞానం అనిపించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా నేననే అహంకారం నుంచి వచ్చేది అంటాడు. రమణ మహర్షి గారు ఇంకో గొప్ప మాట అంటాడు, నీకు తెలిసిన జ్ఞానం అంతా వదిలేస్తే తప్ప అసలు జ్ఞానం నీకు అనుభవంలోకి రాదంటాడు. ఎవరు వదిలేస్తారు? ఎందుకు వదిలేస్తారు? విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదన్నారు. నా అభిమానం ఊరికే ఉండలేకపోయింది. ఆ మాట అనగానే ఆయన కోపం వచ్చింది. ఏమిటి మీరు అంటున్నది? చేసుకున్న వారికే ఫలితం. ఏం చేయకుండా సోమర్లా కూర్చుంటే దైవం సహిస్తాడా? ఉద్ధరేది ఆత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలని స్మృతివచనం గర్జిస్తుంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అసఖ్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. మరి గురువు వెంటపడ్డం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏం ప్రయోజనం? మన సద్విచార బుద్ధి, చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన, వీనిని వదిలివేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేను అన్నాను. ఇప్పుడు చాలామంది
గురువులను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఇలాంటి లక్షణంతో ఉంటారు. గురువుగారు ఏం చెప్తే అది ఎందుకు వినాలి, మనం ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. ఒకవేళ గురువు తప్పు చేస్తే కూడా మనం అతన్ని తప్పు పట్టాలి, మీరు తప్పు చేస్తున్నారని అనాలి అని ఒక శిష్య లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది కొంతమంది గురువులకు సంబంధించి చెల్లుబాటు అయింది, బాబా లాంటి గురువుల దగ్గర కుదరదు. అంతమంటూ లేని ఈ వాదాల వల్ల ఏ ఫలితము లభించలేదు. సరికదా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను, అదే నేను గడించింది. ఇలా వాద వివాదాలతో కించెత్తైన అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాదాలు ముగిశాయి. తర్వాత భక్త మండలితో కలిసి మసీదుకి వెళ్ళాం. వాదన వల్ల ఏమొస్తుంది, అశాంతి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, కొంతమంది వాదన 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 అంటూ ఉంటారు. పాపం ఆ వాదన అనేటప్పుడు కానీ వారి ముఖంలో ఎక్కడ చూసినా కానీ ఆనందం ఉండదు. అంత అహంకారం తాండవిస్తూ ఉంటుంది, అశాంతి తాండవిస్తూ ఉంటుంది, అహంకారం తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి వాదన లక్షణాలు ఇవన్నీ కూడా రజోగుణం సంబంధించినవి. భగవంతుడు సత్వగుణంలోనే లభిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. దురదృష్టం కొద్దీ ఈ రోజుల్లో రజోగుణమే గొప్పదిగా భావించబడుతూ ఉంది. ఎవరెంత బాగా రజోగుణంతో అహంకరిస్తే, వాదనలు చేస్తే, ప్రతిఘటిస్తే వారే గొప్పవాళ్ళు. సత్వగుణంతో, సాత్విక లక్షణంతో ఓం సాయిరాం అనుకొని సహనంతో ఉంటే అది ఈ రోజుల్లో పనికిరాదు అనే పరిస్థితి వచ్చింది. ఓకే, బాబా కాకసాహెబ్ను ఏమడిగారో వినండి. ఈ వాదన అయిపోయాక బాబా దర్శనానికి వెళ్ళారు. అప్పుడు బాబాగారు కాకసాహెబ్తో ఇలా అడిగాడు, వాడాలో ఏం జరిగింది, దేని గురించి వాదన, పోట్లాట ఎందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ ఈ హేమడు పంత్ ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది. మరి వాడాలోని వృత్తాంతం బాబాకి ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో ఆశ్చర్యచకితున్నయ్యాను. ఇలా వాగ్బాన హతున్నై నిశ్శబ్దంగా లజ్జతో కృంగిపోయాను. ప్రథమ సమాగంలోనే నా ప్రవర్తన అనుచితము, అయోగ్యము అయింది. నాకు హేమాడు అనే నామకరణం ఉదయం జరిగిన వాద వివాదాల కారణంగానే. అందుకే బాబాకు హేమాడు గుర్తుకు రావడం అని నాకు బాగా అర్థమైంది. వాడాకు మసీద్ చాలా దూరంలో ఉంది. అటువంటిప్పుడు వాడాలో జరిగిన గొడవ బాబాగారికి ఎలా తెలిసింది? సో బాబాగారు సర్వ వ్యాపకుడు, అంతటా ఆయన ఉన్నాడేమో, లేదా మన అంతర్యామిగా ఉన్నాడేమో, లేకపోతే అక్కడ జరిగిన విషయం బాబాకి ఎలా తెలిసింది? సో బాబాగారికి విషయం తెలిసిపోయింది, నేను వాదించాననే విషయం. అంటే నేను అహంకారంతో ఉన్నాననే విషయం కూడా ఆయన తెలిసిపోయింది. నేను చాలా తెలివిగలవాడిని అని అనుకుంటున్న విషయం తెలిసిపోయింది. అందుకనే నన్ను హేమాడు పంతుతో పోల్చాడు. హేమాడు అనే బిరుదుతో బాబాగారు ఆ బాణంతో కొట్టారు. ఎందుకంటే చెప్తాడు, దేవగిరి యాదవరాజులే దౌలతాబాదు జాదవులు. వారు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్య వైభవాన్ని 11వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహాదేవ అను పేరు గల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు, పుణ్యకీర్తిని పొందాడు. యదువంశానికి చూడామని రాజులలో అగ్రగణ్యుడైన రామరాజు. ఈ ఉభయులకు బహుగుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు. బ్రాహ్మణులు ఉదారంగా సన్మానించేవాడు. వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియచేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమాడు పంత్. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వత్సగోత్రానికి చెందినవాడు. నాది భరద్వాజ గోత్రం. అతడు పంచప్రవరి, నేను త్రిప్రవరి. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రజ్ఞుడు, నేను మూఢుణ్ణి. అతడు మాధ్యంధినుడు, నేను శాఖకు చెందినవాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగినవాడు, నేను వాచాలుణ్ణి. అతడు పండితుడు, నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకు నాకు ఈ వ్యర్థమైన బిరుదు? అతడు రాజకార్య దురంధరుడు, చతురుడు, అయితే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతని రాజ్య ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యం నేను ఒక పద్యమైనా వ్రాయలేని వాణ్ణి. అతడు కళాభిజ్ఞుడు, గ్రంథకారుడు, నేను ఏ తెలివి లేని వాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని, నేను అల్పజ్ఞుణ్ణి. అతని గ్రంథం లేఖన కల్పతరువు అనే చిత్రకావ్యాల సంగ్రహం, అయితే నేను పద్యరచన చేయలేని వాణ్ణి. బాబా బిడ్డను. గోరా, చోకా, సావతమాలి, నివృత్తినాథ్, జ్ఞానదేవ్, నామదేవ్ మొదలగు భాగవత ధర్మ ప్రవర్తక మండలి ఉదయించిన ఆ కాలంలో పండిత
భోపదేవ అను విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న దర్బార్లో అక్కడే హేమాద్రిపంతు రాచకార్యాల్లో సుగుణాలతో ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఉత్తరం నుండి యవనుల సైన్యం ఈ దేశంలో ప్రవేశించారు. ఆ కారణంగా దక్షిణ దేశపు రాజ్య సత్తా అస్తమించిపోయింది. అంటే ముస్లింలు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశంలోకి వచ్చారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాజ్యాలు లేదా హైందవ రాజ్యాలు అంతరించిపోయాయి. నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ పదవీ ప్రదానం ఊరికనే కాదు, వాద వివాదాలలోని నా అభిమానం తొలగిపోవటానికి బాబాయ్ నాపై విసిరిన వాగ్బానం. ఏ జ్ఞానం ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళల్లో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలున్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణము మరియు సందర్భానికి సరిపోయిన సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభము, హానికారకము, చెడు లక్షణాలనే వాద వివాదాలు ఒక్క క్షణమైన నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం. వాద వివాదాల్లోని నా అభిమానం కరిగిపోయి నేను ఆమరణం నిరభిమానంగా ఉండాలని గుర్తుండడానికి ఈ నామకరణం. దశరథరాముడు భగవంతుని అవతారం. పూర్ణ జ్ఞానులను, తనను నమ్ముకున్న భక్తులను తరింపచేసే దేవుడు. ఋషుల మనసులలో విహరించేవాడు. గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపుని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువు వినా జ్ఞానం కానీ పరమార్థం కానీ లభించవు అన్న శాస్త్రవచనాలు దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచివి కావు. వాద వివాదాలు ఎందుకు చేయాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థం కించెత్తైనా సాధించలేం. ఇది తర్వాత అనుభవమైంది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా సద్భావంతో స్వీకరించాను. ఇప్పుడు తన పక్షం, ఇతరుల పక్షం అన్న భావాన్ని తొలగించే వాద ప్రతివాదనలు అడ్డగించేది మరియు అందరికీ బోధప్రదమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని, అధికారి మరియు అనుబంధాన్ని తెలియచేస్తాను. గ్రంథకారుని నామకరణ వర్ణన విన్నారు కదా. ఇక్కడికి ఈ అధ్యాయం విస్తారం చాలు. తర్వాత క్రమానుసారంగా సవిస్తరమైన కథను హేమాడు సాయి చరణాలయందు సాదరంగా మనవి చేస్తాడు. శ్రోతలు శ్రవణ తత్పరులై వినండి. సాయే మన సుఖ సంపత్తి, సాయే మన సుఖ సంవిత్తి, సాయే మన పరమ నివృత్తి. అంతిమ గతిని కూడా శ్రీ సాయియే. సాయి కృపాకారణంగా శ్రీ సాయి చరిత్ర శ్రవణం చేయటం వలన దుస్తరమైన భవభయాన్ని తరించటం మరియు కలియుగంలోని మలినం నిర్మూలం అవటం, స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో కథా ప్రయోజనం నామకరణం అను 2 అధ్యాయాలు సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. దీంట్లో విషయం ఏంటంటే బాబాగారు అన్నాసాహెబ్ దాబోల్కర్కి హేమాడ్పంతి అని బిరుదు నామకరణం చేశారు. ఈయనేమో అహంకారి, వాదనలు చేస్తున్నాడు, అహంకారంతో ఉన్నాడు. గురువు అవసరం ఏముంది అంటున్నాడు. మనమే ఉద్ధరించుకోవాలి అన్నాడు. తన తెలివితేటల మీద తనకు అపారమైన నమ్మకం ఉంది. కానీ బాబాగారు ఏం చేశాడు? చాలా నమ్రత కలిగిన వ్యక్తి, అహంకారం లేని వ్యక్తి, గొప్ప పండితుడు, మేధావి అయినటువంటి ఆ హేమాద్రిపంతు అనే ఆ మంత్రి పేరుతో పిలిచాడు. దాన్ని బట్టి కొద్ది జ్ఞానం ఉన్నవాడికి వెంటనే అర్థమైపోతుంది, ఈయనకు జ్ఞాని, కొంత అహంకారం ఉన్నా జ్ఞానం ఉంది. కాబట్టి ఎందుకు నన్ను అంత గొప్పవాడితో పోల్చాడంటే అతను ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పండితుడైనా, ఎంత మేధావి అయినా అణిగి ఉండేవాడు, తనను తాను తగ్గించుకుని ఉండేవాడు, సంస్కారవంతుడు, అలాగే చాలా సహనం కలిగినటువంటి వాడు, ఎవరితో వాదన చేసేవాడు కాదు, చాలా నెమ్మదస్తుడు. అటువంటి గుణాలు ఉన్నటువంటి హేమాద్రిపంతుతో నన్ను పోల్చడం వల్ల నీ తెలివితేటలన్నీ పక్కన పెట్టు, నీ అహంకారం పక్కన పెట్టు, నమ్రతతో ఉండు, సహనంతో ఉండు, శాంతంతో ఉండు, తెలివితేటలతో వాదన చేయడానికి ప్రయత్నం చేయొద్దు, నీ తెలివితేటలు నిరూపించుకునే ప్రయత్నం చేయొద్దు, ఎదుటి వాళ్ళను ఓడగొట్టి నువ్వు గొప్ప తెలియగలవాడివి అని అనిపించుకునే ప్రయత్నం కూడా వద్దు. అవన్నీ అహంకార లక్షణాలు. అవి ఆత్మజ్ఞానానికి అడ్డంకి అవుతాయి, గురు అనుగ్రహానికి అడ్డంకి అవుతాయి. అహం తొలగితే కానీ జ్ఞానం అనేది లభించదు అని నాకు బాబాగారు హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. సో ఇక నుంచి జీవితంలో నేను అహంకారాన్ని దగ్గరికి రానియకూడదు, ఎవరితో వాదించకూడదు. అవసరమైతే నమస్కారం పెట్టి నేను ఓడిపోయానండి, మీరే గెలిచారు అని అన్నంత సాత్వికత, శాంత గుణం సంపాదించుకోమని బాబాగారు చెప్తున్నారు అని అర్థం చేసుకున్నాడు. అలా
ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా, సద్గ్రంథాల ద్వారా తెలిసినప్పుడు అందులో చెప్పబడిన ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని స్వీకరించి ఆచరిస్తే మోక్ష మార్గంలో ప్రయాణం సులభం అవుతుంది. అంతేగాని ఆ చెప్పిన ఆయన ముస్లిము, ఆయన మతం వేరు, ఆయన అవన్నీ కూడా మా గ్రంథాల విషయాలు, ఆయన ఎవరు చెప్పడానికి, మీరెవరు చెప్పడానికి, మీరంతా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనే ఇటువంటి అర్థం పర్థం లేని అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా సరే, వాళ్ళు ఎందరి దేవుళ్ళని పూజించినా సరే, ఆ అహంకారం వల్ల రావణ బ్రహ్మల, దుర్యోధనలా నశిస్తారే తప్ప ఎప్పటికీ భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి బాబా మార్గంలో ఉన్నవారు మనమైనా సరే బాబా చెప్పినట్టుగా అహంకారాన్ని విడిచిపెట్టి సాత్విక గుణంతో ఇతరులు మనల్ని హింసించినా, దూషించినా, అవమానించినా సహనంతో మనం ఉండగలిగితే సనాతన ధర్మం చెప్పిన సాయినాథుల వారు చెప్పినటువంటి ఆ యొక్క జన్మరాహిత్య స్థితిని పొందటానికి కావాల్సిన అర్హతలు పొందుతాం. ముందు అర్హతలు ఏమిటంటే అహంకారం లేకుండా ఉండడం, అలాగే భేదభావం లేకుండా ఉండటం, అలాగే ఇతరులను దూషించకుండా ఉండడం, ఇతరులను బాధించకుండా ఉండడం, ఇతరులు బాధించినా దూషించినా సహనంతో ఉండటం, దానం ధర్మం చేస్తూ జీవించటం, త్యాగగుణంతో జీవించటం, ప్రేమతత్వంతో జీవించడం, ఈ గుణాలన్నీ ఆధ్యాత్మిక మార్గంలో సాధనలు చేయడానికి ముందు సాధించాల్సిన అర్హతలు ఇవి. ఈ అర్హతలు వచ్చిన తర్వాత నువ్వు ధ్యానం చేసినా, జపం చేసినా, తపం చేసినా, తీర్థయాత్ర చేసినా, ఈ పూజ చేసినా అవి సులభంగా ఫలిస్తాయి. వాటి ఫలితాలు నీకు సులభంగా వస్తాయి. కాబట్టి ముందు మన క్యారెక్టర్ని సరి చేసుకోవాలి. బాబాగారి మార్గంలో ఏమిటయ్యా, అన్నిటికంటే గొప్ప మార్గం బాబాగారి మార్గంలో మనకు చెప్పబడింది అంటే ముందు నీ మనసును పవిత్రపరచుకో. నీ మనసును పవిత్రపరచుకో. ముందు శాంతాన్ని, సహనాన్ని సాధించు, ప్రేమతత్వాన్ని సాధించు, సమభావాన్ని సాధించు. నిశ్చలత్వం వాటి ద్వారా వస్తుంది. నిశ్చలత్వం వస్తే మోక్షం వచ్చినట్టే. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం. బాబాగారి అనుగ్రహంతో సాయిరాం.